ఇప్పుడు రైతు భరోసా డిసెంబర్లో రావాల్సింది జనవరిలో ఇవ్వలేదు, డిసెంబర్లో ఇవ్వలేదు, ఈ ఫిబ్రవరిలో కూడా వచ్చే పరిస్థితి లేదు. సంక్రాంతి తర్వాత ఇస్తా అని చెప్పి ఇయ్యలే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక తర్వాత ఇస్తా అన్నారు ఇయ్యలే, వరి నారులు అయిపోయినాక ఇస్తా అన్నారు ఇయ్యలే. ఇప్పుడు వరి నారులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏప్రిల్ 16వ తారీఖు దాకా ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి ఎలక్షన్ లేనటువంటి సందర్భంలో అసలు రైతు భరోసా ఎలక్షన్ కోసం వాడుకుందామని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. ఇప్పట్లో ఎలక్షన్ లేవు కాబట్టి అసలు ఇస్తారా ఇయ్యరా రైతు భరోసా, ఇచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది కొంత మనం డైరెక్ట్ మంత్రి తుమ్మల సార్తోనే మాట్లాడదాం. తుమ్మల నాగేశ్వరరావు సార్తోనే మాట్లాడదాం. నాకు నెంబర్ చెప్పు, 003456. మంత్రి తుమ్మల సార్ తోటి ఇవన్నీ మాట్లాడతా, లైవ్లో ఫోన్ చేస్తా. తుమ్మల నాగేశ్వరరావు సార్ స్విచ్ ఆఫ్, అఫీషియల్ నెంబర్, గవర్నమెంట్ అఫీషియల్ నెంబరు, కాంగ్రెస్ పార్టీ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ది నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తున్నది. ఇగో ఏం చెప్పాలి, చాలా మంది రైతులు అంటా ఉన్నారు, అన్న వ్యవసాయ శాఖ మంత్రికి ఫోన్ చేయండి, ఒక ఇంటర్వ్యూ తీసుకోండి, మాట్లాడండి అంటే వాళ్ళు ఫోన్ లేపే పరిస్థితి లేదు. గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ అండి, గూగుల్లో కొడితే వస్తుంది మీకు నెంబరు. గూగుల్లో కొడితే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నెంబర్లు అన్నీ వస్తాయి మీకు ఆల్మోస్ట్.